జేబులో కేవలం 300 రూపాయలతో సినీ ఇండస్ట్రీకి వెళ్లాడు. ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. తర్వాత నటుడయ్యాడు. హీరోగా ఎదిగాడు. ఒకే ఒక్క యాక్షన్ ఫిల్మ్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు యష్. ఇప్పుడు ఒక్కో సినిమాకి 200 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. మన దేశంలో అరుదైన పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్నాడు. వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు సంతకాలు చేస్తూ భారీ పారితోషికాన్ని ఖాతాలు వేసుకుంటున్నాడు యష్. పరిశ్రమలో ఒక సాధారణ యువకుడిగా మొదలై హార్డ్ వర్క్ తో ఒక్కో విజయం అందుకుంటూ విజయాల మెట్లు ఎక్కి మరెవరూ సాధించలేని దానిని సాధించాడు. అతడి సామర్థ్యం, స్టార్డమ్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ లో హాట్ టాపిక్ గా మారాయి. దేశంలోని అత్యుత్తమ స్టార్లలో ఒకరిగా ఎదిగాడు అతడు. ఈ ఇంట్రొడక్షన్ అంతా ఎవరి గురించి అంటే ది గ్రేట్ రాకీభాయ్ అలియాస్ యష్ గురించే. భారతీయ సినిమాకి చెందిన ఏకైక రాకీభాయ్, రాకింగ్ స్టార్ యష్ గురించే ఇదంతా. కేజీఎఫ్ స్టార్ గా అతడు పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాడు. ఒకప్పుడు శాండల్వుడ్ నటుడిగా తన కెరియర్ ను ప్రారంభించి చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు యష్. కానీ నెమ్మదిగా బ్లాక్ బస్టర్స్ తో భారతీయ సినిమాకు ఫేస్ గా మారాడు. కేజీఎఫ్ 2తో 1000 కోట్ల క్లబ్ కథానాయకుడిగా ఎదిగాడు. అయితే అతడు కేవలం 300 రూపాయలతో తన ఇంటి నుంచి వెళ్లిపోయాడనేది ఎందరికీ తెలుసు. కర్ణాటక హాసన్లోని ఒక గ్రామంలో జన్మించిన యష్ తన చిన్నతనంలో సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడిపాడు. అతడి తండ్రి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ డ్రైవర్, అతడి తల్లి గృహిణి. ఈ జీవన శైలిలో పెరిగిన యష్ తాను నటుడిగా మారాలని కోరుకున్నాడు. తద్వారా అతడు తన పాఠశాల విద్యను కూడా విడిచిపెట్టాలని కోరుకున్నాడు. అయితే తల్లిదండ్రుల డిమాండ్ మేరకు తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. యష్ సినీ కెరియర్ ని కొనసాగించడం కంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని పేరెంట్స్ కోరుకున్నారు. కానీ చివరికి తాను ఏమవ్వాలనుకుంటున్నాడో అదే ప్రయత్నించమని అనుమతించారు. అతడు 16 సంవత్సరాల వయసులో బెంగళూరుకు వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు అవసరమైన ప్రోత్సాహం అందించారు. అయితే అతడు అనుకున్నది సాధించలేక ఇంటికి తిరిగి వస్తే 2వ అవకాశం ఇవ్వమని పేరెంట్స్ షరతు విధించారు.